తమిళ చిత్ర పరిశ్రమకు రాజకీయాలకు దశాబ్దాలుగా విడదీయరాని బంధం ఉంది. ఎంజీఆర్, జయలలిత, కరుణానిధి కాలం నుండి మొన్నటి విజయకాంత్, నేటి దళపతి విజయ్ వరకు ఎంతో మంది సినీ స్టార్లు రాజకీయాల్లోకి వచ్చి తమ సత్తా చాటారు. ఇప్పుడు ఇదే బాటలో మరికొందరు అగ్రతారలు రాజకీయ అరంగేట్రం చేయడానికి సిద్ధమవుతున్నట్లుగా తెలుస్తోంది. తాజాగా నటుడు, దర్శకుడు, సామాజిక సేవాకర్త అయిన రాఘవ లారెన్స్ తన పొలిటికల్ ఎంట్రీపై అధికారికంగా మనసులోని మాటను బయటపెట్టగా, అదే సమయంలో సౌత్ ఇండియన్ స్టార్ హీరోయిన్ త్రిష రాజకీయ ప్రవేశంపై కూడా కోలీవుడ్ వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది. సాధారణంగా ఏ స్టార్ హీరో అయినా రాజకీయాల్లోకి వచ్చే ముందు అంతర్గతంగా ప్రణాళికలు రచిస్తారు. కానీ రాఘవ లారెన్స్ మాత్రం ఎవరూ ఊహించని విధంగా సరికొత్త పంతాన్ని ఎంచుకుని తన రాజకీయ భవిష్యత్తు నిర్ణయాన్ని నేరుగా ప్రజల చేతుల్లోనే పెట్టారు. ఆయన తన ట్విట్టర్లో ఒక ప్రత్యేక వీడియోను షేర్ చేశారు. ఎలాంటి ప్రతిఫలం ఆశించకుండా బాధ్యతను నమ్మకంగా నిలబెట్టాలంటూ నెటిజన్లను, తన అభిమానులను సలహా కోరారు. ప్రజలు కనుక వద్దు అని చెప్తే తాను రాజకీయాల్లోకి రాకుండా తన ట్రస్ట్ ద్వారా సమాజ సేవకే పరిమితం అవుతానని, ఒకవేళ ప్రజలు రమ్మని ఎస్ చెబితే మాత్రం తాను రాజకీయాల్లోకి రావడానికి పూర్తిగా సిద్ధమని ఆయన ప్రకటించారు. త్వరలోనే ఎప్పుడు ఎవరితో కలిసి ప్రయాణం ప్రారంభించబోయేది కూడా వెల్లడిస్తానని లారెన్స్ స్పష్టం చేశారు. మరోవైపు లారెన్స్ ప్రకటనతో పాటే స్టార్ హీరోయిన్ త్రిష పొలిటికల్ ఎంట్రీపై కూడా తమిళనాట గుసగుసలు వినపడుతూ ఉన్నాయి. దీనిపై త్రిష నుండి ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడకపోయినా కూడా కోలీవుడ్ వర్గాల సమాచారం ప్రకారం ఆమె రాజకీయ రంగ ప్రవేశానికి వేదిక సిద్ధమవుతోంది. ముఖ్యంగా తమిళనాడు రాజకీయాల్లో సరికొత్త శకానికి తెరతీసిన తమిళగా వెట్రి కళగం టీవీకే అధినేత తన సహనటుడు అయిన దళపతి విజయ్ వెంటే త్రిష నిలుస్తూ ఉండటం ఈ ఊహాగానాలకు బలాన్ని చేకూరుస్తోంది. విజయ్ రాజకీయంగా విజయం సాధించాలని బలంగా కోరుకుంటున్న తొలి వ్యక్తి త్రిషానే కావడంతో భవిష్యత్తులో విజయ్ పార్టీ టీవీకేలో త్రిష చేరడం ఖాయమని, అందులో ఆమెకు అత్యున్నత ప్రాధాన్యత కలిగిన పదవి దక్కే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తూ ఉన్నారు. ఇదే సమయంలో రాఘవ లారెన్స్, దళపతి విజయ్ల మధ్య ఉన్న సత్సంబంధాలు కూడా రాజకీయంగా ఆసక్తి రేపుతూ ఉన్నాయి. ఇటీవల తమిళనాడు రాజకీయాల్లో విజయ్ ను విమర్శించిన వారిని సముదాయించే ప్రయత్నం లారెన్స్ చేశారు. ముఖ్యంగా యాక్టర్ విశాల్ దళపతి విజయ్ ను ఉద్దేశించి కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలు చేసినప్పుడు లారెన్స్ స్పందిస్తూ అందరూ సంయమనం పాటించాలని కోరారు. విజయ్ రాజకీయ ప్రస్థానానికి పరోక్షంగా మద్దతిస్తూ వస్తున్న లారెన్స్ ఇప్పుడు తన అభిమానుల, ప్రజల అభిప్రాయాన్ని కోరుతూ ఉండటం చూస్తూ ఉంటే అతడు విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీకి మద్దతుగా నిలిచినా లేదా ఆ పార్టీలో భాగమైనా కూడా ఆశ్చర్యపోనక్కర్లేదనే టాక్ అయితే వినిపిస్తోంది. మొత్తానికి కోలీవుడ్ స్టార్లు ఒకరి తర్వాత ఒకరు రాజకీయాల వైపు అడుగులు వేస్తూ ఉండటం తమిళ రాజకీయాలను రసవత్తరంగా మారుస్తోంది. రాఘవ లారెన్స్ ప్రజల నుండి లభించే స్పందన ఆధారంగా తన పొలిటికల్ రూట్ మ్యాప్ ను ప్రకటించడానికి సిద్ధమవుతూ ఉండగా త్రిష ఎంట్రీపై వస్తున్న వార్తలు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారాయి. ఒకవేళ ప్రజల మద్దతుతో లారెన్స్, విజయ్ అండతో త్రిష ఇద్దరూ గనుక రాజకీయ రంగు పూసుకుంటే రానున్న కాలంలో తమిళనాడు అసెంబ్లీ వేదికగా సరికొత్త పొలిటికల్ సినిమా కనిపించడం ఖాయంగా కనిపిస్తోంది.